హీరా హుక్కు నాదొక చిన్న రిక్వెస్ట్ వదినా, వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారో మనకు తెలీదు. నా కోసం ఇంత దూరం వచ్చావు. తీరా మనం లోపలికి వెళ్ళాక ఆలస్యమైనందుకు వాళ్ళు కోప్పడొచ్చు. ఏంట్రా ఎంతసేపు వెయిట్ చేయాలి వాళ్ళ కోసం? ఏ తమాషాలు పడుతున్నారా వాళ్ళు? వాళ్ళెవరో ఏంటో మాకు తెలీదు, కానీ కేవలం నీకోసం ఇక్కడి దాకా వచ్చాం. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అని ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను కాదంటే ఇంకెక్కడ బాధపడతావునని ఒక అడుగు తగ్గి మరి ఇక్కడ దాకా వచ్చాను. మన స్థాయి గురించి తక్కువ చేసి మాట్లాడొచ్చు, మా ప్రేమని ఒప్పుకోము అనొచ్చు. ఏం జరిగినా నువ్వు ఫీల్ కావద్దు. ఒకవేళ నువ్వు బాధపడే విషయం ఏమైనా జరిగితే నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వదినా. నిజంగా వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను చూడ్డానికి ఇంత దూరం రారు. మగపెళ్లి వాళ్ళు అయ్యుండి కూడా మన కోసం ఇంత దూరం వచ్చి మన కోసం ఎదురు చూస్తున్నారంటే సిద్ధార్థ్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో నాకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా నా జీవితంలో ఒకళ్ళు నా కోసం ఎదురు చూడడం తప్పితే నేను ఒకరి కోసం ఎదురు చూసిందే లేదు. ఎవర్రా వాళ్ళు? ఎంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళది? మనకంటే గొప్ప కుటుంబమా? అలాని కాదు మమ్మీ, దారిలో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కారణాలు చెప్తే సరిపోతుందా? కలవాలి అనుకున్నప్పుడు మనకంటే ముందుగా వాళ్ళొచ్చుండాలి. రాలేదు అంటే అంత చులకనగా కనిపిస్తున్నావా వాళ్ళకి? వాళ్ళేమీ అన్నర్లే శౌర్య. నీ సంతోషం కోసం, నీ ప్రేమని గెలిపించడం కోసం, నీ పెళ్లి జరిపించడం కోసం వాళ్ళు ఏమన్నా ఓర్చుకుని ఉండడం కాదు. అవసరమైతే జీవితాంతం వాళ్ల ముందు తల వంచుకుని ఉండమన్నా ఉంటాను. ఆలస్యమైనందుకు మన తరపున క్షమాపణ అడుగుతాను. నాకైనా మీ అన్నయ్య వాళ్ళకైనా నీ ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు.